హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మీరు చూస్తుంటున్నారు ఫాస్టాగ్ ఛానల్ అండి. సో ఇప్పుడు మీరు గమనిస్తున్న ఈ బస్సు చూసారా? అది గుంటూరు నుండి విజయవాడకు వెళ్ళే బస్సు. ఎంత ఘోరంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఇప్పుడు మీరు సీట్లు చూస్తారు. నేను విజయవాడకు వచ్చిన తర్వాత దీన్ని క్యాప్చర్ చేశాను. ఫుల్గా క్యాప్చర్ చేస్తే ప్రాబ్లం వస్తుందని ఇలా క్యాప్చర్ చేశాను. బస్ నెంబర్ కూడా ఉంది, మీరు దగ్గరికి వెళ్ళి చూడండి ఎట్లా ఉంటున్నదో. అసలు చెత్తబుట్టలో పడేసిన సామాన్ లాగా ఉంటుంది దాని ఈ సీట్స్. అవన్నీ చూడండి ఎంత ఎంత అమౌంట్ తీసుకున్నారు. దాదాపు 70 రూపాయలు తీసుకున్నారు. 37 కిలోమీటర్స్కి 36-37 కిలోమీటర్స్కి 70 రూపాయలు తీసుకున్నారు. ఈ బస్సు లోపల ఉంటున్న దరిద్రమైన వ్యవస్థ చూడండి ఎలా ఉందో. సో అంటే ప్రజలు అమాయకులు ఏది చేసినా ఒప్పుకుంటారనేసి మనసాక్షి లేని జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. ఎంత దరిద్రంగా ఉంది చూడండి బస్సు. ఫ్రెండ్స్, ఈ విషయంలో మీరు కామెంట్ చేయండి, ఎలా ఉందో చూడండి ఆ బస్సు. సరే, బస్సు ఇంత బాగలేదు కదా, ఒక 50 రూపాయలు తీసుకోండి టికెట్, పర్వాలేదు. కానీ 70 రూపాయలు తీసుకుంటూ లగ్జరీ బస్సుకుంటున్న టికెట్ తీసుకుంటూ ఇంత దరిద్రంగా పెట్టినారు. సో దీన్ని ఎలా మనము అప్రోచ్ కావాలి అంటే కంప్లైంట్ ఇవ్వాలో దయచేసి మెసేజ్ లేకుంటే కామెంట్లో తెలియపరచండి. చూడండి టాప్ ఎలా ఉందో, ఎంత దరిద్రంగా ఉందో చూడండి. సో ఎలాగైనా సరే వాడేయాలి, ప్రజల్ని మోసం చేయాలి. ప్రజలకి ఏం తెలియదు, మన డబ్బులు తింటూ, మన ట్యాక్సులు తింటూ, మన మన వలన వచ్చే జీతాలు తింటూ ఇంత ఘోరంగా మనకు సౌకర్యాలను కల్పించడం ఎంతో బాధాకరము. కామెంట్లో మీరు మీ అభిప్రాయం తెలియజేయండి.